బిగ్ బాస్ సీజన్ 9 తొలి ఫైనలిస్ట్ ఎవరో జరుగుతున్న టాస్కుల్లో ఈరోజైతే సుమన్ శెట్టి ఎరగదీశాడు. తనూజ్ పైనే గెలిచి తన సత్తా ఏంటో చాటుకున్నాడు మన సుమ్ము. నిజానికి తనూజ ఈజీగా నెగ్గేయచ్చు అని చెప్పి సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసింది. అయితే తనూజ అమ్మకు చుక్కలు చూపిస్తూ వాటర్ టాస్క్లో అయితే గట్టిగా నిలబడి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు సుమన్ శెట్టి. ఇదిలా ఉంటే నిన్నటి నాటు నాటు గేమ్‌లో ఎవరు తొండాట ఆడారు మీరే చెప్పండి. నాకు తెలిసైతే భరణి అండ్ తనూజ కలిసిపోయి డిమాండ్‌ని ఓడించారనిపించింది. ఏదైనా సరే క్లియర్‌గా చెప్పుకోవాలి. ఉన్నదున్నట్టు చెప్పుకోవాలి. తనూజ నిన్న ఆడిన ఆట అయితే నాకు అసలు నచ్చలేదు. ఫస్ట్ డిమాండ్‌ని పదే పదే ఏంటది క్రిటిసైజ్ చేసేలాగా మాట్లాడడం, డిమాండ్‌ని డీమోరలైజ్ చేసి ఆట ఆడిందని అనిపించింది. డిమాండ్ వచ్చి అక్కడక్కడ మొక్కలు నాటితే ఏంటిరా డెకరేట్ చేస్తున్నావు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడింది. అంతేకాకుండా ఒక చోటే పెట్టుకోమన్నారని చెప్పి అబద్ధమండి. అంతలో కళ్యాణ్ వచ్చి ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటే ఆగిపోయింది. ఏంట్రా నన్ను దోసేస్తున్నావు అంది. నిన్న చూస్తే నాకైతే తనూజ గేమ్ నాకైతే నచ్చలేదు. భరణి కూడా తనూజతో కలిసిపోయి నిజంగా డిమాండ్‌ని మెచ్చుకోవాలండి. అంత నడుము నొప్పితో కూడా భరణి ఎంత హైట్ ఉంటాడు. ఆ! అతన్ని ఆపుతా ఒక పక్కన తనూజ కాలు పట్టుకుని ఆపుతా నిజంగా ఒక వారియర్‌లాగా అతను చేశాడు. కానీ చివరికి అతన్ని క్రిటిసైజ్ చేయడం మొదలెట్టేసరికి అతను తట్టుకోలేకపోయాడు. ఇంకెందుకు ఎక్కువ ఫిజికల్ అయితే మళ్ళీ ఏం బ్యాడ్ నేమ్ వస్తదో ఆల్రెడీ నా గురించి నాగార్జున గారు ముందే చెప్పారు. మళ్ళీ ఒక సైడ్‌న తనూజ లేడీసు దానిపైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టు అవుతది అని చెప్పి మనోడు ఆగిపోయి, ఓడిపోయి రితుతో చెప్పిన విధానం అయితే ఫిజికల్ అవ్వడం నాకు ఇష్టం లేక ఆగిపోయానని చెప్పడంతోటి నాకు డిమాండ్ హ్యాట్స్ ఆఫ్ అనిపించాడు. నిజంగా డిమాండ్ నిన్న ఆట అయితే నడుము నొప్పితో అయినా సరే బాగా ఆడాడు. తనూజ, భరణి కలిసిపోయి ఆడారని అనిపించింది నాకు. దీనికి తనూజ ఫ్యాన్స్ ఒకవేళ ఫీల్ అయినా సరే వాస్తవాలు మాట్లాడుకోవాలి. వాస్తవం అయితే ఇదే. నిన్నైతే నాకు తనూజ గేమ్ అయితే నాకు నచ్చలేదు. ఆమెకి మళ్ళీ ఆమెకు డౌట్ వచ్చి మళ్ళీ బాత్రూమ్ దగ్గర అడుగుతా ఉంటది. ఎవరిని నేనైతే కరెక్ట్‌గానే ఆడాను కదా! అంటే నీకు సెల్ఫ్ డౌట్ ఉంది అంటే నువ్వు ఎక్కడో అక్కడ తప్పు చేసినట్టే కదా! నాకైతే డిమాండ్ నిన్న హ్యాట్స్ ఆఫ్ అనిపించాడు. ఆ నాట్ నాట్ గేమ్‌లో. నా సైడ్ నుంచి చూస్తే మాత్రం నాట్ నాట్ గేమ్‌లో డిమాండ్ పవనే విన్నర్. ఇక నిన్న చేసిన పనికి తనూజకి ఈరోజు పనిష్మెంట్ దొరికిందనే చెప్పాలి. తేలిగ్గా ఉంటది. సుమన్ శెట్టితో ఈజీగా విన్ అవుదాం అని అనుకున్న గేమ్‌లో బిగ్ బాస్ అయితే ఒక ట్విస్ట్ ఇచ్చాడు. పైన ఏదైతే వాళ్ళ తాళ్ళతోటి ఒక ట్యాంక్‌ని కట్టేసి నుంచోవాలి. పైన ట్యాప్ తోటి ఎవరైతే కెప్టెన్ కాకూడదనుకుంటారో వాళ్ళ ట్యాప్‌ని ఆన్ చేస్తే ఆ బరువుకి ఆ తాళ్ళని వదిలేస్తారనమాట. ఇది గేమ్. ఇక్కడ అసలైన గేమ్ స్టార్ట్ అయింది. తనూజకి సపోర్ట్ చేస్తాడేమో అనుకున్నాం మన భరణి. నిన్న సపోర్ట్ చేశాడు. ఈరోజు కూడా చేస్తాడనుకుంటే అతనొచ్చి తనూజ ట్యాపే తిప్పాడు. ఇంకా నీళ్ళతోటి బరువెక్కింది. నెక్స్ట్ వచ్చి ఇమ్మానియేల్, రితు మన తనూజకు సపోర్ట్ చేస్తూ మన సుమన్ శెట్టి అన్న ట్యాప్ ఇప్పారు. అయినా కానీ మనోడు కదల్లా. ఇంకా కళ్యాణ్ వచ్చి తనూజకు సపోర్ట్ చేస్తూ మన సుమనన్న ట్యాప్ తిప్పాడు. బరువు పైన పెరుగుతుంది. అయినా పట్టుకుని ఉన్నాడు. నిజంగా వారియర్ లాగా పట్టుకుని ఉన్నాడు. ఇంకా ఫినిషింగ్ టచ్‌గా నిన్నటికి బాగా కోపంతో ఊగిపోతున్న డిమాండ్ పవన్ వచ్చి మన తనూజ ట్యాప్ తిప్పేసరికి పాపం ఈమె ఎంతని ఆడుతది పాపం లేడీస్. ఫిజికల్‌గా అయితే ఆడలేదేమో, బక్కగా ఉందేమో పాపం తాళ్ళు వదిలేసింది. యాజ్ యూజువల్‌గానే ఎళ్లి ఏడ్చింది. మిగిలిన వాళ్ళందరూ వచ్చి సంజన వచ్చి ఓదార్చడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన ప్రోమోలో కళ్యాణ్ అయితే నాకు తెలిసి తనూజ కన్నా ఎక్కువ బాధపడ్డాడు అని అనిపించింది ప్రోమోలో. వేచి చూడాలి ఈరోజు ఏమవుతుందో ప్రోమో. ఈ ప్రోమో అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే తనూజ ఫ్యాన్స్ బాధపడకండి. తనూజ మంచిగా ఉంటది, మంచిగా మాట్లాడుతది, మంచిగా ఆడుతది. కాకపోతే మనం రియాలిటీ మాట్లాడుకోవాలి కాబట్టి నిన్న గేమ్‌లో ఆమె కరెక్ట్‌గా ఆడలేదు. దాని ఫలితమే ఈరోజు సుమన్ శెట్టి రూపంలో ఆమె ఓడిపోయేలా చేసింది. ఇంతకు మించి ఏం లేదు. తనూజని మేము సపోర్ట్ చేస్తాం. తనూజ అంటే మాకు ఇష్టమే. తనూజ బాగా మాట్లాడుతది. అందరితోని మంచిగా ఉంటది. తనూజకి ఎటువంటి మైనసెస్ లేవు. కాకపోతే ఇది గేమ్ పరంగా చూస్తే మాత్రం ఈ ఫాల్ట్స్ ఉన్నాయని చెప్తున్నా. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.